దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి 13వ రోజు కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టిన దేవనామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనై ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, ఈ శిలువ ధ్యానాల్లో మరి మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణ ధ్వని ప్రార్థనా మందిరంలో అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి 12 రోజులు నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించున్నావు. ఈ 13వ రోజు కూడా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మొదటిగా మేము పాటలు పాడుతుండగా మా స్వరాలను ముట్టి పరలోక రాగులు దయచేసి ఉన్నావు. మరి తండ్రి, ఇదిగో తండ్రి, ఎన్నికలేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉన్నాను. నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కాల్సిందండి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత, మహిమ, ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ మళ్ళీ చదివమ్మా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ హల్లెలూయా. మనము గత దినాల నుంచి కూడా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ భూమిని సృష్టించాలని, ఈ భూమి ద్వారా తన కుమారుల్లో ఇచ్చి ఆ కుమారుల ద్వారా పరిపాలన చేయాలని, ఆ పరిపాలన అంతా కూడా చాలా జాగ్రత్తగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, చక్కగా ఏ వ్యక్తి కూడా ఎలాంటి బాధ వేదన లేకుండా చేయాలని, తన కుమారుడు అలా పరిపాలన చేయాలని మరి దేవుడు తలంచి భూమిని తయారు చేసినప్పుడు ఈ భూమిలో మరి తన ప్రధాన దూత అయిన మరి మూడో వ్యక్తి లూసిఫర్, తేజో నక్షత్రము, ఏకోసుకైన వ్యక్తి మరి దేవుడి చేత ఘనత పొందినవాడు. 9 వైడూర్యాలు, రత్నాలు పొదిగి అంత అలంకరింపబడిన వ్యక్తి ఈ భూమి మీద అతన్ని అధికారంగా చేసినప్పుడు ఈ భూమిని చూసి ఆయన ఆశపడి ఈ భూమి కొరకు దేవాది దేవుడినే ఎదిరించాడు. దేవుని మరి ఆయనతో యుద్ధము చేశాడు. యుద్ధము చేసి ఓడిపోయాడు. ఓడిపోతే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట చెబుతూ ఉన్నాడు దేవుడు. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను హల్లెలూయా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంత గొప్పవాడైన ప్రధాన దూత అయిన దేవుడితో ఉన్నవాడైన ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకించాడో, దేవుడితో యుద్ధం చేశాడో ఆ సౌందర్యమును, తేజస్సును అంట దేవుడు ఆ వ్యక్తి నుంచి తీసేశాడు. ఏం చేశాడమ్మా? ఏం తీసేశాడు? ఆ తేజస్సును, ఆ వెలుగును. ఆ తేజస్సు పోతే ఏమైపోతాడు ఇతను? చీకటిగా ఉంటాడు. ఆ సౌందర్యం పోయేదాడికి ఏమైపోయాడంట? నల్లగా అయిపోయాడు. అప్పుడు వరకు కూడా
తను తేజస్సుగాను దేవుని దూతగాను ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ వెలుగు పోయిందో ఏమేమిపోయాడంట? చీకటి అయిపోయాడు. ఆ తెల్లదనం పోయిందో ఏమైపోయిందా? నలుపు వచ్చేసాడు. ఆయనే కాదు, ఆయనతో ఉన్న దూతలందరూ కూడా, అతని పక్షాన ఉన్న వారందరూ కూడా ఏమైపోయారంట? నల్లగా. ఇప్పుడు ఒక యుద్ధంలో కనుక మనం చూసినట్లయితే మన పాత నిబంధన చరిత్ర మొత్తం కూడా మనకు బాగా తెలుసు. ఈ పాత నిబంధన చరిత్ర మొత్తం కూడా యుద్ధాలతోనే కూడి ఉంటుంది. ఇజ్రాయేలు రాజులు, మరి ఫిలిప్సీ రాజులు, మరి అనేక మంది ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు రాజులు చరిత్ర మనకి చాలా చక్కగా కనపడుద్ది. ఈ కనపడినప్పుడు ఓడిపోయిన వారు చరిత్ర ఎలా ఉంటుందంటే, కొంతమంది అయితేనేమో ఏమైపోతారంట? చనిపోతారు. కొంతమంది అయితేనేమో బందీలు అవుతారు. కొంతమంది అయితే పారిపోతారు. అంతేనా అమ్మా? మీకు మన చరిత్రలు చూస్తే, ఈ పాత నిబంధనల చరిత్ర చూస్తే యుద్ధాలు జరిగినప్పుడు ఏమైపోతారంటే, కొంతమంది చనిపోతారు, కొంతమంది బందీలు అయిపోతారు, కొంతమంది పారిపోతారు. ఇప్పుడు జరిగిన యుద్ధంలో ఇది అంటే పరలోకంలో జరిగిన యుద్ధంలో ఏమి లేదు. ఆ యుద్ధం చేసిన వారికి అమ్మా ఏమి లేదంట? మరణము లేదు. వాళ్ళకి ఏమి లేదంట? మరణం లేదు. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి మనం. ఇప్పుడు వారికి, ఎందుకంటే వారు ఆత్మరూపులు, శరీర రూపులు కాదు. దేవుడు ఆలోచన, ఆయన తలంపు, ఆయన భూమిని తయారు చేస్తానికి కారణమైన వ్యక్తులుగా రాలేదు ఆ భూమిలో. అక్కడ ఏముందంటే, ఆ భూమి మీద సముద్రం మీద ఆ పునాది వేశాడు, స్తంభాలు వేశాడు, ఆ స్తంభాల మీద భూమిని పెట్టాడు, ఆ భూమి నివాస స్థలంగా చేసించాడు. అంతేగాని ఆ భూమి మీద చెట్లు కానీ, చేమలు కానీ, పురుగులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ, లేదా నరులు కానీ ఎవరు కూడా లేరు. ఇంకా చెయ్యక ముందే ఆ భూమిలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తెలిసిన వ్యక్తి అయిన ఈ తేజో నక్షత్రము ఏకువసుకైన వాడు ఏం చేశాడంట? ఆ భూమి కోసము ప్రయాసపడ్డాడు. తన దేవత్వాన్ని అమ్మేశాడు, పోగొట్టుకున్నాడు. ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ నమ్మకమైన ఆత్మను పోగొట్టుకున్నప్పుడు, అదే కాక దేవాతి దేవుడితో యుద్ధం కూడా చేశాడు, ఓడిపోయాడు. ఓడిపోయిన వారికి అక్కడ ఏమీ లేదంట? మరణం అనేది లేదు. మరణం లేకపోతే ఇంకేముండి అమ్మా? ఏముండి? ఇప్పుడు మరణం, ఇప్పుడు నీకు యుద్ధంలో 3 విషయాలు నేను చెప్పా. 3 విషయాల్లో ఒక విషయం లేదు. ఇంకెన్ని విషయాలు ఉన్నాయి? ఏంటి అయ్యి అమ్మా? బంధింపబడటము, పారిపోవటం. ఈ 2 విషయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మరణం లేదు కాబట్టి మరి అలాగే యుద్ధంలో ఉన్నవారందరూ కూడా పారిపోతారా? పారిపోరు. మరి ఏమవుతారు అంటే, పేతురు భక్తుడు చెబుతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ పేతురు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంట అంటే, అందరూ పడిపోలేదు, అందరూ కూడా వీటితో పాటు రాలేదు.
ఆ పరలోకం నుంచి తోయబడలేదు. కొంతమంది తోయబడ్డారు, కొంతమంది ఏమైపోయారంట? బందీలైపోయారు. ఈ బందీలైన వారిని దేవుడు ఏం చేశాడంట? పాతాళ లోకములో ఒక చీకటి. ఇప్పుడు పాతాళ లోకం ఎవరి కోసం తయారు చేయబడింది? అప్పటి వరకు పాతాళం లేదు. ఆ పాతాళ లోకము దేవుని వ్యతిరేకించిన దురాత్మలకు, సాతాను కోసము ఆ పాతాళ లోకము ఏర్పాటు చేయబడింది. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అరే, మన కోసం కాదు, దేవుడి పిల్లల కోసం కాదు, ఈ లోకంలో ఉన్న మానవుడి కోసం మాత్రము. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పాతాళం అక్కడ సృష్టింపబడలా. ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకం చేశారో, దేవుడి దూతల కోసము, ఆ ఓడిపోయిన దురాత్మల కోసము, ఆ ప్రధానుల కోసము ఏమైందంట? పాతాళము సృష్టింపబడింది. ఈ పాతాళంలో ఏముంటుంది? ఏముంటుంది అమ్మా? ఏముంది? మళ్ళీ చదువు ఆ మాట. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలాములోనికి తోసి తీర్పుకు చాలు. ఇప్పుడు అక్కడ పాతాళంలో ఏముంటుందంట? కటిక చీకటి ఉంటుంది. ఏముందాం కూడా? చీకటి. ఈ చీకటి అనేది మనకి ఇప్పుడు పరిస్థితులు కనుక చూస్తే ఎక్కడ కనపడుద్ది అంటే అండమాన్ జైల్లో కనపడుద్ది. మామూలు జైల్లో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా జైళ్ళు, అలాంటి జైల్లో ఏముండదు. వాళ్ళు ఆల్రెడీ సెల్లు ఉంటాయి, అవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వారిని ఏం చేస్తారంటే వాళ్ళు మామూలుగా సాయంత్రం బయటికి తిరుగుతారు, మళ్ళీ పనులు చేస్తారు, పనులు చేపిస్తారు వాళ్ళ చేత. మళ్ళీ పగలంతా పనులు చేపి సాయంత్రం మొత్తం కూడా తీసుకెళ్ళి ఆ సెల్లలో పడేస్తారు. దానికి లైట్లు ఉంటాయి, బాత్రూమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏది ఇప్పుడు జైలు. కానీ అండమాన్ జైలుకి వెళ్తే వాళ్ళ అంట గృహేనంట చీకటేనంట. ఈ కట్టిక చీకటే ఎక్కడ ఉంటుందంట? పాతాళంలో ఉంటుంది. అందుకనే జ్ఞాని సొలొమోను కూడా అంటాడు, మనం పాతాళాలకి వెళ్ళిన తర్వాత అక్కడ నీకు పని అయినను ఉపాయమైనను ఇంకా ఏదైనా అక్కడ ఉండదు. అక్కడ మనం శాస్త్రానికి ఏమీ లేదు. అంటే భూమి అంటే మరి ఈ శరీరం రాకముందే ఆత్మలో ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకం చేసినాయో, ఆ వ్యతిరేకం చేసిన వాటిని మనం ఏమంటున్నామంట? దురాత్మలు అంటున్నాం. వారందరూ కూడా చాలామంది బందీలు అయిపోయి ఎక్కడ ఉంచారంట? పాతాళంలో కటిక చీకట్లో ఉంచారు. ఎప్పుడు వరకు? తీర్పు వచ్చేంతవరకు కూడా అక్కడ. ఇప్పుడు తీర్పు జరిగిందా? జరగల. ఇప్పుడు మనకు తీర్పు జరిగిందా? జరగల. మన చరిత్ర చూస్తూ ఉంటే ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఆయన చెబుతూ ఉన్నాడు, మనకంటే ముందు వెళ్ళిన వారు అబ్రహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ ఇలా అనేక మంది ఉన్నారు. మనకంటే ఎక్కువ శ్రమ పొంది ఇంకా శ్రేష్టమైనది కావాలని చెప్పేసి ఈ లోకం వాళ్ళకి సంబంధం లేకుండా అడవుల్లోనూ, కొండల్లోనూ, గృహల్లోనూ చాలా అలాగే రంపాలతో కోయబడి రాళ్లతో కొట్టబడి వాళ్ళు ఇష్టాచారం చచ్చిపోయారు. ఎందుకంటే అయినను వారు మనము లేకుండా అక్కడికి వెళ్తానికి అవకాశం లేదు. అంటే వీరందరూ కూడా ఎక్కడున్నారు? ఇంకా తీర్పు జరగల, ఇంకా తీర్పు ఇంకా రాలా. మనం చాలా గమనించుకోవాలి. ఇప్పుడు ఆ దేవతలో తీర్పు వచ్చేంత వరకు కూడా ఎక్కడున్నారంట? పాతాళ లోకంలో కట్టిక చీకటి. పాతాళ లోకంలో ఏముంటుందంటే కట్టిక చీకటే. ఏ పని ఏది ఉండదు. మరి యేసు ప్రభు చెప్పాడు కదంటే ఆ చరిత్ర తర్వాత మనం చదువుదాం. ఇప్పుడు వారు కొంతమందిని ఏం చేశారంట? బంధించి పాతాళ లోకంలో ఏం చేశాడంటమ్మా? కటిక చీకటి నుంచి. మరి కొంతమందిని ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం.
ఎలా అనగా మనము పోరాడునది శరీరాలతో కాదు కానీ, అంటే శరీరాలు అంటే రక్త మాంసాలు అని ఉంటాయి అక్కడ. ఏంటంట ఇప్పుడు మనం ఏంటంట శరీరాలతో ఉన్నాం కదా, మనతో కాదంట పోరాటం. ఇట్లా కాదంట. మనం అనుకుంటాం మనమే శత్రువు అనుకుంటాం, ఈడేదో మన శత్రువు అనుకుంటాం, పక్కింటోడు శత్రువు అనుకుంటాం, మనం హింసించేవాడు శత్రువు అనుకుంటాం. అసలు వీళ్ళ కాదు, రక్త సంబంధాలు కాదు, ఈ శత్రువులు అనేవారు అంటున్నాడు ఈయన. ప్రధానులతోనూ. ఎవరంట వీళ్ళు? ప్రధానుడు అంటే ఎవరు? ఎవరు చెప్పు? లూసిఫర్, ఆయన ప్రధాన దూత. ఎవరంట? ప్రధానులతోనూ అధికారం వాడికి ఇచ్చాడు. అధికారం వాడికి ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడు. అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులు. అంటే ఈ లోకాన్ని ప్రేమించేవాళ్ళు లోకనాథులు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ప్రధానులతోనూ అధికారులతోనూ అంటే ఇప్పుడు వాడి పక్షాన ఉన్న వారందరూ కూడా, వాడు ప్రధానుడైతే వాడి పక్షాన్ని చేరే వాళ్ళందరూ కూడా ప్రధానులే. వాళ్ళ అధికారులు అయితే ఇప్పుడు అధికారం మొత్తం కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఆకాశ మండలమందున్న ఏంటడా దురాత్మల సమూహము. హల్లెలూయా. ఎవరంట అమ్మా? ఏముంది? దురాత్మల సమూహము. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాడితో పాటు కొంతమంది ఏమో బందీలు చేసేసి పాతాళ లోకంలో పెడితే దేవుడు, కొంతమంది వాడితో పాటు ఇక్కడ ఉన్నారు భూలోకంలో. అంటే వాళ్ళ దురాత్మలు సమూహము ఉన్నారు. కొంతమంది ఏమో బందీలు అయ్యారు, కొంతమంది ఏమో ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడ లేరు? అంతకుముందు ఎక్కడ ఉండేవాళ్ళు? పరలోకంలో ఉండేవారు. ఇప్పుడు ఎక్కడ లేరంట? లేరు. ఎక్కడున్నారు మరి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం, 14 12వ వచనం, 13 చదువు. ఆ ఘట సర్పము భూమి మీద పడద్రోయబడి 12 కంటే చదువు. 12 7 అంతటా జరిగెను, మికాయేలును అతని దూతలను ఘట సర్పముతో ఉండగా దాని దూతలను గెలవలేకపోయిరి గనుక పరలోకమందు. హల్లెలూయా. ఎక్కడ లేదండి అలాగే? పరలోకం నుంచి తోయబడ్డారు, పరలోకం నుంచి పడిపోయారు. కొంతమంది ఏమో పాతాళంలో ఉన్నారు, కొంతమంది ఏమో ఇక ఆ పరలోకంలో లేదా తోయబడిను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు సేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. హల్లెలూయా. ఎక్కడంట? భూమి మీద పడద్రోయబడింది. ఇక అర్థమవుతుందా? వాడు ప్లస్ పాయింట్, వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే వాడు ఎక్కడ పడ్డాడంట? ఇప్పుడు ఎక్కడున్నవాడు అంటాడు? పరలోకంలో ఉన్నవాడు. ఇప్పుడు ఎక్కడికంట? ఇప్పుడు వాళ్ళ ఏ రూపి అంట? ఆత్మరూపులా శరీరూపులా? ఆత్మరూపులే, వారికి మరణం లేదు. అందుకని వాళ్ళు ఎక్కడున్నారంట? ఇప్పుడు భూలోకం మీద పడ్డాడంట. ఇక భూలోకము ఎప్పుడైతే పడ్డాడో, ఇప్పుడు వీడు దేనికోసం ఇప్పుడు దేవుడికి యుద్ధం చేశాడు, దేవుడి మీద తిరగబడ్డాడు, భూలోకం మీద తిరగబడ్డాడు. ఇప్పుడు వాడికి అది దొరకలా. ఓడిపోయినోడికి దొరకదు కదా, గెలిచినట్టయితే ఉండేది, వాడికి దొరకలేదు. వాడు పడతాం కూడా దాని మీద పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలి వాడు? ఏం చేస్తాడు?
ఇప్పుడు ఒకదాన్ని నేను కోరుకున్నాను, అది నాకు దక్కలేదు, అది నా దగ్గర ఉన్నప్పుడు నేనేం చేయాలి దాన్ని? హల్లెలూయా! ఏం చేయాలంట? ఎదుటి వాడికి కూడా అది దక్కకూడదు. అది వాడి ప్లాన్. దక్కకూడదంటే ఏం చేయాలి? ఎమ్మటే ఆ స్తంభాలను ఎరగొట్టేశాడు వాడు. హల్లెలూయా! ఏం చేశాడంట? స్తంభాలను ఎరగొట్టేశాడు. స్తంభాన్ని ఎరగొట్టినప్పుడు ఆ భూమి ఏమైపోద్ది? కింద పడిపోద్ది. అంతే కదా? కింద ఏముంది? సముద్రం ఉంది. అంటే ఇప్పుడు పునాది ఎక్కడుందంట? సముద్రంలో ఉంది. మీరు చాలా గమనించాలి. ఎప్పుడైతే నాకు దక్కంది వాళ్ళకి దక్కడానికి లేదని ఎప్పుడైతే చేసేసాడో ఆ స్తంభాలు పారుకుంటా ఆ భూమి ఏమైపోయిందంట? పడిపోయింది. సముద్రంలో పడిపోయిందంటే సముద్రంలో ఏమున్నాయి? నీళ్ళు ఉన్నాయి. హల్లెలూయా! చాలా జాగ్రత్త. ఇప్పుడు భూమిలో ఆ స్తంభాల మీద ఉన్న భూమి, ఆ కదలని భూమి ఇప్పుడు ఎక్కడ ఉందంట? నీళ్ళల్లో ఉంది. ఇప్పుడు యుద్ధమేమో ఏ భూమి మీద నుంచి జరిగింది? స్తంభాలు ఉన్న భూమికో మీదే యుద్ధము జరిగింది. ఇప్పుడు ఒక కొండ కనుక పైనుంచి కింద పడితే ఏమవుద్ది? మన చేతిలో నుంచి అదే బిందు పడితే పగిలిపోదా? అప్పుడు ఏమైంది? ఇప్పుడు దాన్ని ఏమంటావు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు భూమాకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను ఉండెను. హల్లెలూయా! ఇక ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చేటప్పటికి మనకి ఆదికాండం నుంచే వెళ్తాం. అక్కడ మనం పొరపాటు పడతాం. అసలు చేసిన భూమి నివాస స్థలముగా దేవుడు చేస్తే ఈ ఆదికాండం 1వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆకారముగా చేసిన భూమి ఎలా అయిపోయిందంట? నిరాకారం. హల్లెలూయా! అంతేగాని దేవుడు నిరాకారంగా చేయలా భూమిని. మనం తెలుసుకోవాల్సింది, భూమిని ఆకారంగా చేసిన దేవుడు ఆ భూమిని నిరాకారంగా చేశాడు ఈ శాస్త్రం. హల్లెలూయా! ఇప్పుడు అపవాది అన్నవాడు దీన్నే గ్రంథాల్లో, మన వేదాల్లో, మన భారతదేశ వేదాల్లో ఏమని రాస్తారంటే, మొత్తం కూడా 7 లోకాలు ఉన్నాయి. ఉద్వలోకాలు అంటారు. అంటే పైనున్న లోకాలని. మొదటిది పైనుంచి వస్తే పైనున్నది 7వ లోకము, అది సత్యలోకం అంటారు. దాని కింద తపోలోకం ఉంటుంది. అది మనం కింద నుంచి లెక్కేస్తేనేమో 6వది అవుద్ది, పైనుంచి లెక్కేస్తే 2వది అవుద్ది. ఈ తపోలోకములో బ్రహ్మ 4 పిల్లల్ని సృష్టించాడు. 4 వ్యక్తులు ఉంటారు. సనాతనానందం అని ఆ 4 పిల్లలు అక్కడ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉంటారు. ఈ తపస్సు చేసేవారు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉండవు, 5 సంవత్సరాల పిల్లలలాగా ఉంటారు. ఏందంట? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల పిల్లలలాగా ఉంటారు వాళ్ళు. ఆ 5 సంవత్సరాల పిల్లలు ఆ తపోలోకం నుంచి ఏ లోకానికైనా తిరిగి వెళ్ళి రావచ్చు, వాళ్ళకి అధికారం ఉంది అని రాశారు. వాళ్ళు రాసింది. అయితే ఒకనొకప్పుడు ఏంటంటే, ఈ 4 కూడా పిల్లలు ఏం చేశారంటే, దేవాది దేవుడైన ఆ విష్ణుమూర్తిని చూద్దామని వైకుంఠం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? వైకుంఠం వెళ్ళారు. ఈ వైకుంఠం వెళ్ళేటప్పటికి ఆ వైకుంఠంలో ఆ గేటు దగ్గర 2 మనుషులు ఉన్నారు, 2 దేవతలు ఉన్నారు. వారు ఏం చేశారంటే వీళ్ళని వెళ్ళనీలా. ఎందుకు వెళ్ళనీలేదంటే, ఒరే మీరు చూస్తేనేమో పిల్లల్లాగా ఉన్నారు, ఒంటి మీద బట్టలు లేవు, ఇలాంటి మీరు దేవుణ్ణి చూస్తారా, మిమ్మల్ని వెళ్ళనివ్వు అన్నారు. ఎప్పుడైతే అన్నారో వాళ్ళ కోపం వచ్చేసింది. ఏమొచ్చిందంట? కోపం వచ్చి ఇప్పుడు ఆయన దగ్గరికి మమ్మల్ని వెళ్ళనీయట్లేదు కదా అని ఈ 4 పిల్లలు ఆ 2కే శాపం పెట్టారండి. మీరు ఎప్పుడు కూడా ఆ దేవుడిని మీరు చూడరు, ఆయనకి మీరు వ్యతిరేకంగా ఉంటారు అని శాపం పెడితే ఆ 2 వ్యక్తులే విరణ్యకశుడుగాను పుట్టారు. హల్లెలూయా! ఈ విరణ్యక్షుడనే పెద్ద వ్యక్తి ఈ భూమిని బంతిలాగా చుట్టి సముద్రంలో వేశాడని రాశారు. హల్లెలూయా! మీకు ఒక విషయం చెబుతున్నా.
ఆ తర్వాత విష్ణుమూర్తి వచ్చాడు. అలా ఇప్పుడు కాపలా ఉన్న వాళ్ళని వాళ్ళు శపించారు. వాళ్ళ అవతారాలు చూసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు ఆయన ఏంట్రా వీళ్ళు చేశారని గద్దించాలా? గద్దించకుండా వాళ్ళని చూడగానే ఈయనకి ప్రేమ పెరిగిపోయిందండి. వాళ్ళ చరిత్ర బాగుంటుంది. అంటే చరిత్రలో ఎందుకంటే ఇప్పుడు ఏ చరిత్ర చదివినా కూడా, బైబిల్ చరిత్ర చదివినా లేదా మన గ్రంథాల చరిత్ర చదివినా, ఏ చరిత్ర చూసినా కూడా దేవుడు అనేవాడు, భూమి అనేది మనకు కనపడాలి. హల్లెలూయా. ఏమి రాశారు వీళ్ళు? ఏమి రాశారు వీళ్ళు? ఏది సత్యం అంటే ఇప్పుడు మన బైబిల్ గ్రంథంలో కూడా ఏమని ఉంది? భూమి సముద్రం మీద 4 స్తంభాల మీద కదలకుండా ఒక వాటర్ ట్యాంక్ లాగా ఉందని రాశారు. వాళ్ళు ఏమి రాశారు? ఆదిశేషుడు అనేవాడు భూమికి నేను సహాయం చేయాలని దేవుడి ద్వారా వరం పొంది తన 7 శిరస్సుల మీద భూమిని మోశారని వాళ్ళు రాశారు. ఇక్కడ దేవాది దేవుడైన ప్రధాన దూతైన లూసిఫరు ఈ భూమి కోసం దేవుని ఎదిరించి యుద్ధం చేసి ఓడిపోయి భూమి మీద పడినప్పుడు, ఆ భూమి స్తంభాలు నరికినప్పుడు ఆ భూమి నీళ్ళల్లో పడిందని రాశారు. అయితే వారేం రాశారంటే ఈ హిరణ్యాక్షుడే రాక్షసుడు అంటే ఈ హిరణ్యాక్షుడు. అందుకని ప్రతి చరిత్ర ఈ 10 అవతారాల్లో విష్ణు దేవుడేమో వీళ్ళకి వ్యతిరేకంగా ఉంటే, ఈ ఇద్దరే అవతారాలు మార్చుకుంటూ రాక్షసులుగా వచ్చారు. ఎందుకని? ఈ నలుగురు పెట్టిన శాపం ద్వారా. ఎందుకు శాపం పెట్టారంటే ఆయన్ని చూడక ఎలనీయకుండా ఉండటానికి. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ గ్రంథం చూసినా కూడా దేవుడు ఆదిలో ఉన్నది ఇలా జరిగిందని రాశారు. హల్లెలూయా. అందుట్లో కొంత సత్యం ఉంటుంది, కొంత కల్పితం ఉంటుంది. ఈ కల్పితాలు కనుక మనం చూసినట్లయితే మనకు అనుమానం వస్తుంది. రాక్షసులు అనేవారు భూమి మీదే ఉంటారు. నెక్స్ట్ చరిత్రలో ఉంటుంది అక్కడ ఆ మాట. ఈ వ్యక్తి, ఈ హిరణ్యాక్షుడు అనే వ్యక్తి భూమిని చుట్టి, బంతిలాగా చుట్టి సముద్రంలో విసిరేసాడంటే, ఇప్పుడు సముద్రంలో ఉందా, వాగులో ఉందా, వంకలో ఉందా అని రాశారు వాళ్ళు. హల్లెలూయా. మనం బాగా ఆలోచన చేయాలి. సముద్రంలోనే విసిరారు. ఇప్పుడు రాక్షసులు భూమిలోనే ఉంటారు కదా, మరి ఈయన ఆ భూమినే సముద్రంలో పడితే ఈయన ఎక్కడ నిలబడతాడు? మరి అంటే ఆకాశంలో నిలబడడానికి అవకాశం లేదు దేవుడికి. ఇప్పుడు మనిషికి కానీ రాక్షసులకు కానీ ఆకాశంలో ఇవన్నీ మనకి సినిమాలు అట్లా. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనము ఇప్పుడు ఆలోచిద్దాం. అందుకనే నేను 2023లో వసుంధరాలో ఈ విశ్వాన్ని గురించి చదివినప్పుడే నాకు ఈ దేవుడిని అడిగింది నేను ఇది. వాళ్ళు ఏమి రాశారండి? భూమి వయస్సు 1370 కోట్ల సంవత్సరాలని రాశారు. బిగ్ బాగ్ అనే శాస్త్రం ద్వారా ఇన్ని సంవత్సరాలు సృష్టింపబడిందని రాశారు. నేను వేసినప్పుడు మన బైబిల్ చరిత్ర మొత్తం కూడా 6 రోజులకే కనపడుద్ది. అంతేగా ఈ ఆదికాండాన్ని చూస్తే. అంటే ఈ ఆదికాండము జరక్క ముందు జరిగిన చరిత్ర భూమి వయసు వాళ్ళు రాశారు. హల్లెలూయా. ఏం చేశారు? అందుకు దేవతలకి యుద్ధం జరిగిందని, దేవుడికి రాక్షసులకి. ఎక్కడ? పరలోకంలోనే, సత్యలోకంలోనే. వాళ్ళని ఆ దేవతలు అన్నారు, వీళ్ళనేమో రాక్షసులు అన్నారు. మనం గమనించాల్సిన విషయం. ఈ రోజున దేవుణ్ణి మనం నమ్ముతున్నామంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే నాకు తెలిసిందే. అంతేగా. మనం ఏమనుకుంటామంటే ఈరోజు గొడవలు ఎందుకు వస్తున్నాయంటే నేను పట్టుకున్న కుందేలికే 3 కాళ్ళు అంతే, నీది కాదు అనటానికి అలా వాదన. అంతేగాని సత్యాన్ని తెలుసుకుందామన్నా అవకాశం లేదు. వాళ్ళ వయస్సు, భూమి వయస్సు ఎప్పుడంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు. నిజమే, కొన్ని వేల సంవత్సరాలు ఆ భూమి దాని మీద ఉందో మన ఈరోజు వీళ్ళ రాసే దాని మీద తెలుస్తాయి. బిగ్ బాగ్ శాస్త్రాల ద్వారా. అంటే వయసు కొన్ని వేల సంవత్సరములు దేవదూతలు ఈ భూమి మీద తిరిగారు. హల్లెలూయా. అప్పుడు ఏ మనిషి లేడు.
ఏ మనిషి లేదు, ఏ చెట్టు లేదు, ఏ పుట్ట లేదు, ఏ రాయి లేదు. రాయి ఉండి ఉంటుంది, ఎందుకంటే భూమి అంటేనే మట్టే కదా. అంటే ఆ జీవులు లేవు, పురుగులు కానీ మనుషులు కానీ ఏమీ లేదు. దేవదూతలు వస్తూ ఉన్నవారు, చూస్తూ ఉండేవారు, అది చేసేవారు. ఆ భూమి మీద యుద్ధం జరిగింది. ఇప్పుడు ఆ భూమి ఎక్కడుందంట? సముద్రంలో పడిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఆ సముద్రంలో పడిపోయింది, కొన్ని వేల సంవత్సరాలు ఉంది. దాని చరిత్ర మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఎప్పుడైతే ఆడ గణపరుస్తామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తామో, ఇలాంటి సత్యాలు మనకి కనపడతాయి. సమయం అయిపోయింది. నెక్స్ట్ మనం తెలుసుకుందాం. కాబట్టి ఏ రోజు కూడా మీరు ఆగిపోకుండా రావడానికి ప్రయత్నం చేయండి. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.